కథల్లో వింటాం, సినిమాల్లో చూస్తాం ఆత్మలు పగ తీర్చుకుంటాయని. కానీ నిజ జీవితంలో కూడా ఆత్మలు పగ తీర్చుకుంటాయా? ఇక్కడ ఆత్మ ఎవరిది, పగ తీర్చుకుంటున్నది ఎవరు? ఏపీ రాజకీయాలలో ఆత్మల గురించి మాట్లాడుకుంటే గుర్తుకు వచ్చేది ఎవరు? ఇంతకీ ఆ ఆత్మ ఏమి చేయబోతోంది? ఆ ఆత్మ కోరిక నెరవేరుతుందా? లెట్ us వాచ్ ది స్టోరీ. కేవీపీగా అందరూ పిలిచే కోటగిరి వెంకట ప్రభాకర రామచంద్రరావును వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మగా చెప్పుకుంటారు. రాజశేఖరరెడ్డి మరణం తర్వాత కేవీపీ జగన్కు కూడా ప్రధాన సలహాదారుడిగా ఉంటారని అందరూ భావించారు. కానీ వైఎస్ ఆత్మ జగన్ వెంట నడవలేదు. అప్పట్లో అదో సంచలనంగా మారింది. కారణాలు ఏవైనప్పటికీ జగన్కు ఉన్న అహంకారమే కేవీపీని జగన్కు దూరం చేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జగన్ ముందు ఎవరైనా చేతులు కట్టుకుని నిలబడాల్సిందేనని, జగన్కు నియంతృత్వ పోకడలు ఎక్కువని, దీంతో కేవీపీ జగన్కు సపోర్ట్ చేయలేదని రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటారు. జగన్ కూడా తండ్రి తర్వాత తండ్రి సమానుడు, తండ్రికి ఆత్మగా కొనసాగిన కేవీపీని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఒకప్పుడు ఒకే కుటుంబంగా కొనసాగిన కేవీపీ, వైఎస్ కుటుంబాలు విడిపోయాయి. కేవీపీ కాంగ్రెస్ పార్టీని వీడలేదు. జగన్ వేరే పార్టీ పెట్టుకున్నారు. దీంతో ఎవరి దారి వారిదే అన్నట్లు రాజకీయాలు చేసుకుంటున్నారు. ఉన్నట్లుండి కేవీపీ మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం వెనుక కేవీపీ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. కేవీపీ షర్మిల వైపు నిలబడ్డారు. షర్మిల ద్వారానే వైఎస్ ఆశయం నెరవేర్చుతానని కేవీపీ అంటున్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే వైఎస్ ఆశయమని అందరికీ తెలిసిన విషయమే. తండ్రి మాట కోసం నిలబడిన వ్యక్తి వైఎస్ షర్మిల అని కేవీపీ అన్నారు. వైఎస్ కుటుంబంతో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని, వైఎస్ఆర్ షర్మిల ఒకే బాటలో నడవడం ఆనందదాయకమని చెప్పారు. రాజకీయ విభేదాలు ఉన్నా సాన్నిహిత్యం వీడలేదన్నారు. షర్మిల తనకు మేనకోడలు మాత్రమే కాదని, కూతురుతో సమానమన్నారు. కాంగ్రెస్కి దిక్సూచిగా నిలబడిన షర్మిలను రాజశేఖరరెడ్డి బిడ్డగా అందరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్ఆర్ అభిమానులు షర్మిలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు పూర్వవైభవం షర్మిలతో సాధ్యమవుతుందని కేవీపీ రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని పాతాళంలోకి తొక్కేసిన జగన్ను ఓడించి కాంగ్రెస్ పార్టీకి జీవం పోయాలని కేవీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు వైఎస్ ఇచ్చిన గౌరవం జగన్ ఇవ్వకపోవడంపై కేవీపీ జగన్పై పగపట్టారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీంతో షర్మిలను రంగంలోకి దింపి షర్మిల ద్వారా జగన్కు చెక్ పెట్టే విధంగా పావులు కదుపుతున్నట్టు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. షర్మిలతో కాంగ్రెస్ పార్టీని ఏపీలో బలపరిచే బాధ్యతను కేవీపీ భుజాన వేసుకున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పాత కాంగ్రెస్ నాయకులను మళ్లీ పార్టీలోకి రప్పించడం, ఇంకోవైపు జగన్ బాధితులుగా ఉన్న నేతలను కూడా తిరిగి కాంగ్రెస్లో జాయిన్ చేయించుకునే పని చాప కింద నీరులా కేవీపీ చక్కబెడుతున్నట్టు తెలుస్తోంది. కేవీపీతో గతంలో సాన్నిహిత్యంగా మెలిగిన రాజకీయ నేతలను కూడా కాంగ్రెస్లోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. నాడు కేవీపీతో లబ్ధి పొందిన అనేక మంది రాజకీయ నాయకులిప్పుడు అనేక పార్టీల్లో ఉన్నారు. వారందరితో మాట్లాడి తిరిగి ఏపీలో కాంగ్రెస్ను బలోపేతం చేసి వైఎస్ షర్మిలకు అండగా నిలవాలని కేవీపీ భావిస్తున్నట్టు సమాచారం. అందుకే ఆయన ప్రత్యేకంగా ఆపరేషన్ ఏపీ అంటూ రంగంలోకి దిగినట్టు కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవీపీ షర్మిల వెనుక ఉండి నడిపిస్తున్నారన్న టాక్ కూడా కాంగ్రెస్ వర్గాల్లో బలంగా వినబడుతోంది.
1972 నుంచి కాంగ్రెస్ పార్టీతో కేవీపీకి అనుబంధం ఉంది. యువజన కాంగ్రెస్లో పనిచేశారు. వైఎస్ మరణం తర్వాత కేవీపీ రాజకీయాల్లో అంత యాక్టివ్గా లేరు. కొంతకాలం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నా కాంగ్రెస్లోనే కొనసాగారు. జగన్ పార్టీ పెట్టినా కేవీపీ వైసీపీలోకి వెళ్లలేదు. అయితే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాల్లో రాజకీయంగా ఇబ్బందులు పడింది. మొన్నటి వరకు తెలంగాణలో అధికారంలోకి రాలేకపోయింది. 10 ఏళ్ల తర్వాత పవర్లోకి వచ్చింది. అయితే కేవీపీ ఏపీకి చెందినవారు కావడంతో తెలంగాణ రాజకీయాల్లో ఆయన వేలు పెట్టలేని పరిస్థితి. అయితే ఏపీలో షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో మరోమారు ఏపీలో కాంగ్రెస్ యాక్టివ్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే నాడు వైఎస్కు ఆత్మలా ఉన్న కేవీపీ ఇప్పుడు షర్మిల వెంట ఉండి తెర వెనుక చక్రం తిప్పుతున్నారన్న టాక్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఎవరెవరు పార్టీలో చేరతారన్నది తెలియాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. చూడాలి, కేవీపీ సపోర్ట్ షర్మిలను అందలమెక్కిస్తుందా, జగన్ను దెబ్బ కొడుతుందా అన్నది కాలమే తేల్చాలి.